మన ఐపీఎస్లు 1% తెలంగాణ నుంచి 5 ఏళ్లుగా తగ్గుతున్న సంఖ్య 4% నుంచి 1కి పడిపోయిన రాష్ట్రం. 77 ఆర్ఆర్ బ్యాచ్లో కేవలం 2. 20%తో యూపీ టాప్. తర్వాతి స్థానాల్లో రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ. మన దగ్గర తగ్గిపోతున్నారు ఐపీఎస్. ఎందుకంటే విద్యకు ప్రిఫరెన్స్ లేకుండే, మరి తెలంగాణ వచ్చిన కాంచి ప్రిఫరెన్సే లేదు. విద్యకు ప్రిఫరెన్స్ లేదు. ఫీజు రియంబర్స్మెంట్లు బాకీలు పెట్టిరు 10 సంవత్సరాలు, ఏమి ఇయ్యలే. కనీసం ఎక్కడ కూడా ఆ కోచింగ్ సెంటర్లల్లో కూడా ఇప్పుడు వాళ్ళు కోచింగ్ సెంటర్లలో పోవాలంటే ఒక ఆమె ఉద్యోగాలు రాస్తే కూడా ఆమె నా కోసం చనిపోయిందామన్నట్టుగా మాట్లాడారు. అంటే నిరుద్యోగులను ఎంత హీనంగా తీసేసిందంటే కేటీఆర్ గతంలో. దానివల్లనే వాళ్ళు పట్టించుకోలే. విద్యను కానీ వైద్యాన్ని కానీ ఏ రోజు పట్టించుకోకపోయేసరికి ఎంతసేపటికి ఏం దోసుకుందాం, ఎక్కడికి వెళ్ళి పైసలు ఉన్నాయి, ఏడ ఉన్నాయి, భూములు ఏడున్నాయి, ఎంతసేపటికి దీని మీద ఆలోచన పెట్టారు. కానీ ప్రజల మంచి కోసం ఏ రోజు కూడా ఆలోచన చేయాలి. విద్యార్థుల గురించి కూడా ఆలోచన చేయాలి. ఎంతోమంది నిరుద్యోగులు, ఆ నిరుద్యోగుల వల్లనే ఇవాళ నేల నాకి పోయాడ కూర్చున్నారు. ఇప్పటికైనా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తుంది. వీళ్ళకు కూడా ఈ నిరుద్యోగ భృతి ఇవన్నీ కాదు కావాల్సింది, చదువుకునే వాళ్లకు కోచింగ్ ఇప్పియండి, ఫ్రీ కోచింగ్ ఇప్పియండి. దానికి ఎంత ఖర్చు అయినా ప్రభుత్వం భరించి చదువుకుంటున్నారు కాబట్టి ఆ కోచింగ్ ఫ్రీగా ఇప్పిస్తే వాళ్ళు ఉద్యోగాలు కొడతారు. దానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం పెట్టుకోండి. ఈ నిరుద్యోగ భృతి అని చెప్పేసి అవి దేనికి పనిచేయవు. అవి ఉత్తగొస్తాయి, పడతాయి, పోతాయి. అట్లా కాదు. చదువుకుంటున్నారా లేదా, చదువుకునే వాళ్ళకు ట్రైనింగ్ కోచింగ్ ఇప్పిరి, చదువుకుంటారు, ఉద్యోగాలు సంపాదించుకుంటారు. ఇంకేమైనా చదువుకుంటారా, ఇంకా దేంట్లోనైనా ట్రైన్ అవుతారా, వేరే అవకాశాలల్లో ప్రైవేట్ ఉద్యోగాలకు ఇంకేమైనా కోచింగ్ తీసుకుంటారా, ఆ కోచింగ్లు ప్రభుత్వం ఇప్పియాలి. ఈ పైసలు ఎప్పుడు కూడా ఇవ్వద్దు. ఆ పైసలు ఇస్తే అలవాటు అయిపోతుంది, గలీజ్ అయిపోతుంది. అది కాకుండా ప్రతిదీ కోచింగ్ ఇప్పిస్తే వాళ్ళు బాగుపడతారు. ఎంతోమంది కోచింగ్ పోలేక, డబ్బులు లేక, సమయం దొరకక చాలా ఇబ్బందులు పడుతారు. దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని కోచింగ్లు ఇప్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే తెలంగాణ నెంబర్ 1 రావాలి అంటే ప్రభుత్వం కోచింగ్లు ఇప్పియాలి. నిరుద్యోగ భృతి డబ్బులు ఇవ్వడము అవిగా దాని మీద ఆలోచన బంద్ చేసి కోచింగ్ సెంటర్లు పెట్టి అక్కడ ఉన్న మంచి ఫ్యాకల్టీలను పెట్టండి. వాళ్ళకి మంచి శాలరీస్ ఇచ్చి వీళ్ళకు ఉద్యోగాలు వచ్చే విధంగా చదివిపించే బాధ్యత వాళ్ళ మీద వేయండి. వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా ఇస్తాం. ఎంతమంది టాపర్లు వెళ్తే మీకు కూడా అట్లా ఇస్తామని చెప్పేసి చెప్పుర్రి. వాళ్ళు మంచి కష్టపడి చదువు చెప్తారు, వీళ్ళు బాగుపడతారు, తెలంగాణ టాప్లోకి వస్తుంది. ఇట్లా ఆలోచన చేయాలి. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఉంటే ఈ రకంగా చేస్తే తెలంగాణ నెంబర్ 1కి వెళ్ళిపోతుంది. డబ్బులు పంచుకుంటూ పోతే ఎక్కడ కూడా రాష్ట్రం బాగుపడదు.